ఒక ఇంట్లో ఇద్దరు ట్విన్స్ ఉండేవాళ్ళు, అఖిల్ నిఖిల్ అని. అఖిల్కేమో మ్యాథ్స్ బాగొచ్చు, నిఖిల్కేమో ఇంగ్లీష్ బాగొచ్చు. తనేమో ఇంగ్లీష్లో వీక్, తనేమో మ్యాథ్స్లో వీక్. కానీ ఇద్దరు షేర్ చేసుకోరు, ఎందుకంటే ఇద్దరు బాగా చదువుతారు, ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్. తన సబ్జెక్ట్ తినకు చెప్తే వీడు ఫస్ట్ వస్తాడని, వీడి సబ్జెక్ట్ వాడికి చెప్తే వాడు ఫస్ట్ వస్తాడని ఇద్దరు షేర్ చేసుకోరు. అలా ఇద్దరు ఎవరికి వాళ్ళు షేర్ చేసుకోకుండా ఫస్ట్ ర్యాంక్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసిన వాళ్ళమ్మ ఒకరోజు ఇద్దరిని పిలిచి తాబేలు కుందేలు కథ చెప్తుంది. తాబేలు కుందేలు కథ ఇప్పుడు తెలియని వాళ్ళంటే ఎవ్వరు లేరు, అందరికీ తెలిసే ఉంటుంది కదా. తాబేలు మెల్లగా వెలిచి గెలిచేస్తుంది, కుందేలు పడుకొనే ఉంటుంది, లేదులే గెలిచొచ్చని. అలా ఫస్ట్ టైం తాబేలు గెలుస్తుంది కదా, నెక్స్ట్ టైం ఇంకోసారి రేస్ పెట్టుకుంటారు. ఈసారి ఇంకా ఎలాగైనా గెలిచాలని ఓడిపోయినప్పుడు కుందేలే గెలుస్తుంది. నెక్స్ట్ టైం ఓసారి తాబేలు కూడా గెలిచింది కదా, ఈసారి నేను కూడా గెలిచాలని ఇంకోసారి రేస్ పెట్టుకుంటుంది. థర్డ్ టైం ఈసారి వాటర్లో పెట్టుకుంటుంది. వాటర్లో కుందేలు పోలేదు కదా, సో తాబేలే ఫస్ట్ వస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు. ఇది సేమ్ వీళ్ళు కూడా అంతే. తాబేలు వాటర్లో ఫాస్ట్గా వెళ్తుంది, కుందేలు మట్టి మీద ఫాస్ట్గా వెళ్తుంది. ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరు ఫస్ట్ వెళ్ళొచ్చు కదా, ఇద్దరు గెలుస్తారు కదా.